పరిగెత్తి పరిగెత్తి బతికేదాన్ని జింక అంటారు. ఆగి ఆగి కొట్టేదాన్ని పులి అంటారు. ఒక అమ్మాయి తెల్లవారుజామున 4 లేచి చదువుకుంటుందంటే అది మార్చ్ అని అర్థం. ఒక అబ్బాయి తెల్లవారుజామున 4 లేచి చదువుకుంటున్నాడంటే అది సెప్టెంబర్ అని అర్థం. ద రిలేషన్షిప్ బిట్వీన్ మార్చ్ అండ్ సెప్టెంబర్ షుడ్ బి లైక్ ఎ ఫిష్. ఏంటి దీనికి ఎంత షాక్ అయిపోతున్నావు? నెక్స్ట్ సీన్ చూడు, మంచి క్రేజీగా ఉంటుంది. మన బ్యాచ్ లో లవ్ స్టోరీలు, చేజింగ్లు, పోలీస్ స్టేషన్ లేవని తెగ ఫీల్ అయిపోతున్నా. ఇంకా బాబుగాడు లవ్ స్టోరీ మినిమం 4 ఏళ్ళు మాట్లాడుకోవాలి. కదా అమ్మా నాన్న మీకోసం కాలేజ్కి వెళ్తాను, MBA చదువుతాను, అమ్మాయిని ఫాలో అవుతాను. అసలు నన్ను ఎందుకు లవ్ చేయాలనుకుంటున్నావు? ఒక్క రీజన్ చెప్పు. ఏ అబ్బాయి నేను ఎందుకు లవ్ చేయకూడదు? ఒక్క రీజన్ చెప్పు. ప్రతి అర్థమైన వాడు డిస్టర్బ్ అవుతున్నాడు, నువ్వు మాత్రం అవట్లేదు. ఏ పోయి కాలం. ఒక అమ్మాయి తెల్లవారుజామున 4 లేచి చదువుకుంటుందంటే అది మార్చ్ అని అర్థం. ఒక అబ్బాయి తెల్లవారుజామున 4 లేచి చదువుకుంటున్నాడంటే అది సెప్టెంబర్ అని అర్థం. ద రిలేషన్షిప్ బిట్వీన్ మార్చ్ అండ్ సెప్టెంబర్ షుడ్ బి లైక్ ఎ ఫిష్. ఎవరు క్లాస్ కొట్టరే? పాపను మొదలటమా?